కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజో గుణసముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన్నమిహ వైరిణం. ఈ శ్లోకంలో సర్వోన్నతమైన భగవంతుడు ఇలా పలికెను: రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే అనగా కోరికలు, వాంఛలు తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టిదాన్నిగా తెలుసుకొనుము అని అర్జునునితో అన్నారు. వేదములు కామము అన్న పదాన్ని కేవలం లైంగిక వాంఛల కోసమే కాక మనము ఈ శరీరము అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలను ఉద్దేశించి వాడతాయి. ఈ విధంగా కామము ఎన్నో రకాలుగా బహిర్గతమవుతుంది. డబ్బుల కోసం యావ, వస్తువుల కోసం ఆశ, కీర్తి ప్రతిష్టలపై ఆశ, అధికారం కోసం తపన మొదలైనవన్నమాట. ప్రతి ఒక్క ప్రాణికి స్వసహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమయే వక్రదారిలో పరావర్తనమైనప్పుడు కామముగా మారుతుంది. ఏ విధంగా అయితే జీవాత్మ భౌతిక శక్తితో అనుసంధానమై తనను తాను ఈ శరీరమే అనుకుంటుందో, అదేవిధంగా దాని యొక్క భగవంతునిపై ప్రేమ రజోగుణ సాంగత్యం కారణంగా కామముగా మారుతుంది. దివ్య ప్రేమ అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి కాబట్టి భౌతిక ప్రపంచంలోని దాని యొక్క వక్రమైన పరివర్తన అంటే కామముగా అది మారటం కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైనది. ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ మనలోనే ఉన్నట్లుగా ప్రాపంచిక భోగాల కోసం ఉన్న ఈ కామమే పాపానికి మూల కారణమని శ్రీకృష్ణుడు నిర్ధారించారు. ఇది మనలోనే స్థితమై ఉన్న దుష్ట ప్రలోభం. ప్రాపంచిక వస్తువుల తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి అని నమ్మించి రజోగుణము ఆత్మను ప్రలోభానికి గురిచేస్తుంది. ఈ భ్రమలో వాటిని పొందటానికి మనిషి ఆశపడతాడు. ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ లేదా లోభము అని దానికి దారితీస్తుంది. మానవుడు ఈ మూడింటి ప్రభావంచే పాపాలు చేస్తాడు: కామము, లోభము మరియు క్రోధము. లోభము అంటే తీవ్రమైన కోరిక, కోపము అంటే ఆశాభంగమైన కోరిక. కాబట్టి శ్రీకృష్ణుడు కామమే లేదా కోరికలే అన్ని అరిష్టాలకు మూల కారణమని ఇక్కడ ముద్ర వేశారు. జై శ్రీకృష్ణ.